సుధీర్ బాబు, జై సుధీర్ బాబు. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఖచ్చితంగా హిట్ కొట్టాడన్న. శివతాండవం అనమాట. లాస్ట్ 20 minutes అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, శివుడి గురించే కాదు కంటెంట్తో పాటు వచ్చాడు అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. జటాధర లేదండి, త్రూ అవుట్ ఇంట్రెస్ట్గానే ఉంటుంది. దెయ్యాల గురించి కానీ చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. లాస్ట్ 20 minutes అయితే చాలా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా లీడ్ వదిలారు. ఉంది, చాలా బాగుంది. కానీ సో మెయిన్ సుధీర్ బాబే త్రూ అవుట్ నడిపిస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్, కొత్త జోనర్లో టచ్ చేసిండు సుధీర్ బాబు అయితే. యాక్షన్ కానీ ఆయన బాడీ ఫిట్ కానీ సూపర్. యాక్షన్ అయితే ఖతర్నాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్. అసలు దేవత దిగొచ్చినట్టే ఉంది. ఫైట్స్ కానీ కొత్త ఇద్దరు డైరెక్టర్ కానీ సూపర్ చేసిరు. మస్తు అనిపించింది మూవీ మాత్రం. బాలీవుడ్ ఆమెది కూడా సూపర్ ఉంది. బాలీవుడ్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ ఇద్దరు కలిసి చేసిరు కాబట్టి బాగుంది. హిందీ అండ్ తెలుగులో కూడా మస్తు ఆడుతుంది. బాగుంది. 100% పడింది అనుకోవచ్చు. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు ఒక 20 వరకు సినిమాలు తీసిండు. ఈ సినిమా మాత్రం ఒక జోనర్ టచ్ చేసిండు. కొత్తగా మూవీ మాత్రం సూపర్ ఉంది. సైన్స్గా ఇటు మంత్రాలు, తంత్రాలు, దేవతలు ఇలా బాగుంది. మూవీ మాత్రం సూపర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సుధీర్ బాబు, మహేష్ బాబు ఫ్యాన్గా మాట్లాడుతున్నా. సూపర్ మూవీ మాత్రం సూపర్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో మా హీరో సుధీర్ బాబు నటించిన జటాధర రిలీజ్ అయింది. సినిమా ఇప్పుడే ప్రసార్లో చూడడం జరిగింది. సుధీర్ బాబు గారు ప్రతి సినిమాకి బాగా కష్టపడతారు. ఈ సినిమా కూడా బాగా కష్టపడి చాలా బాగా వచ్చింది మూవీ. అందరు సినిమా చూసి ఆదరించండి. ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు సోనాక్షి సిన్హా గారు, శిల్ప గారు ప్రతి ఒక్కరు బాగా చేశారు. సినిమా క్లైమాక్స్ కూడా బాగా నచ్చింది మాకు. మధ్యాహ్నం వింటుంటాం మన ఊర్లలో కథలు, ధనం ఎలా దాచి పెడతారు, ధనపిశాచిలు ఇలా పాములు ఇవి ఉంటాయని కళ్ళ కట్టినాడు అంతా చూపించారు. ధనపిశాచి ఎలా ఉంటుందో. తర్వాత ధనపిశాచి హీరోని కోరుకోవడం, చిన్నప్పటి నుంచే ఆ బాబును బలి కావాలని నరబలి కోరుకోవడం, చివరి వరకు క్లైమాక్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా అందరు థియేటర్లో చూసి ఆదరించండి. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సుధీర్ బాబు ఫ్రెండ్ సర్కిల్ ప్రెసిడెంట్ని. ఈరోజు జటాధర రిలీజ్ అయింది. మంచి టాక్తో సినిమా ఎక్కడ కూడా ఫుల్స్తో నడుస్తుంది. చాలా సంతోషం ఉంది. ఆయన యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ మీ అందరికి తెలిసినవే. కష్టపడి పనిచేసే వ్యక్తి. చాలా బ్రహ్మాండంగా తీశారు. హిందీ, తెలుగు కూడా. సోనాక్షి కూడా, సింహ కూడా చాలా బ్రహ్మాండమైన యాక్టింగ్ ఉంది. నిజంగా కూడా శిరోద్కర్ గారు కూడా, శిల్పా శిరోద్కర్ కూడా బాగా యాక్టింగ్ చేసింది. అందరు కూడా రాజీవ్ కనకాల కానీ ప్రతి ఒక్కరు కూడా, ఝాన్సీ గారు ఈ సినిమాలో బాగా చేస్తారు. డైరెక్షన్ కూడా చాలా బ్రహ్మాండంగా తీసిండ్రు. ఈ సినిమా చాలా థ్రిల్గా ఉంది, సస్పెన్స్గా ఉంది. ఈ మ్యూజిక్ కూడా జబర్దస్త్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి. నిజంగా కూడా సినిమా చూసినంతసేపు కదలకుండా మనం కూర్చున్నాం. నిజంగా కూడా ఇప్పుడే సినిమా అయిపోయిందన్న విధంగా చేసిన యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ యాక్టింగ్కి అవార్డు వస్తుందని చెప్పి మేము, నంది అవార్డు వస్తుందని మేము భావిస్తున్నాం. బ్రహ్మాండమైన ఇట్లు కొట్టింది, సమస్య లేదు. కానీ ఇలాంటి ఇంకో సినిమా కూడా కంటిన్యూ 2-3 సినిమాలు ఇట్లు కొడితే దాని కథ వేరే ఉంటుంది. సుధీర్ కృష్ణ గారు కూడా అనేవారు 2-3 కంటిన్యూ. ఇలాంటి సినిమాలు వేరే డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. డిఫరెంట్గా సినిమాలు కూడా అన్ని డిఫరెంట్గా ఉండాలి. నాకు యాక్టింగ్కి, మన కష్టపడడానికి యాక్టింగ్కి ఫలితం దక్కాలని ఉంటుంది. కానీ సేమ్ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అందరూ కూడా శివుడు ఇది చూస్తే బాగుంటుంది. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇందులో దైవము, దైవశక్తి అన్నది ఏ విధంగా ఉంటుంది కూడా మనం చూస్తుంటాము. ఎప్పుడు కూడా జయమే గెలుస్తుంది, మంచిగా గెలుస్తుంది అని చెప్పి ఇందులో నిరూపించడం జరిగింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారిది దేవుడే గెలిచాడు సినిమా ఏదైతే విజయనగరంలో డైరెక్షన్ వచ్చిందో ఆ టైప్లో ఈ సినిమాలు వచ్చింది. ఇప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా తీశారు. తప్పకుండా ఇది పెద్ద హిట్ అవుతుంది. మాకు ఫోన్స్ కూడా వస్తున్నాయి. చాలా బాగా తీశారు. సుధీర్ బాబు గారు బాగా యాక్టింగ్ చేశారని ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. హిందీలో కూడా మంచి టాకు కలెక్షన్స్తో ఉన్నాయి. పబ్లిసిటీ కూడా బాంబేలో కూడా బాగా చేస్తారు, మహారాష్ట్ర కూడా, తెలుగు హిందీలో కూడా. కాన్సెప్ట్ చాలా బాగుందండి. నిజంగా కూడా చాలా బాగా చేశారు. ఇది పెద్ద హిట్. దీనిలో తప్పకుండా అందరూ ఆదరిస్తారు. ఈ పిక్చర్ని సక్సెస్ఫుల్ చేస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. Hello. What is the response of Jatadhara? I have seen the first show, and obviously the film, I guess the fans, the love, I guess they tell the story, and they all are liking it, loving it. बहुत सारा प्यार मिल रहा है यहाँ पे. मेरा एज अ प्रोड्यूसर फर्स्ट तेलुगु फिल्म है,
Me and प्रेरणा अरोड़ा जिन्होंने पहले रुस्तम, टॉयलेट, पैडमैन बड़ा बड़ा हिंदी के फिल्म्स बनाए, ये फर्स्ट तेलुगु फिल्म है. बहुत अच्छा रिस्पॉन्स आ रहा है, बहुत सारा प्यार मिल रहा है, एंड आई गेस that's all we work for. That's all we work so hard day and night just for the audience love, and when they watch the movie and laugh, I guess that's the laughter which comes to our face. How is Sonakshi's acting? Sonakshi ma'am is obviously, she's a terrific actor. We have seen her since Dabang or nearly last in Hira Mandi also, and this also. She's a very versatile actor, and in this role also, I guess Telugu audience will love her. Can we expect part 2? Can we expect part 2? Yes. With movies like this, sir, I guess it's all upon you. How much love the audience give. Part 2 also will come, part 3 will also come, part 5 will also come. It's all about the love. If people keep loving the subject, keep making it. Why do you take this type of content? This content, I guess it's about the story, ma'am. Whenever we hear a story, it's all about that. If it just feels that okay, this is the right story, or it just it touches your heart, I guess as a producer, that's the call we take. That okay, this should be made, this should be spread to all the audience. People should know this story. Banni chahiye film. So that is the call. What do you say about Sudhir Babu? Sudhir sir, obviously he's the star of the film, and he's worked really very hard. He's looking very good. He's performing very good, and we all know he's a very hard-working actor. And I guess with this film, it will change everything, and people will love him more and more and more. జటాధర్ మూవీ సుధీర్ బాబు నేరు 20 మూవీస్ చేశాడు. అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ చూన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. పాయింట్లు మనం కామపిచాచి పదం విన్నాము, మనం థింక్ చేస్తాము. ఈ ధనపిచాచి అనేది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉంటుంది. వీటి పుట్టుపూర్వతాలు ఏంటి అనేది ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కిస్టులతో విఎఫ్ఎక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. కాన్ఫిడెంట్గా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక యాక్టివ్గా బాబు సుధీర్ బాబు వన్ మ్యాన్ షో చేశాడని చెప్పచ్చు. మనం ఎన్నో మూవీస్ కిస్టులు చూస్తాం, కానీ ఈ మూవీలో కిస్టులు అయితే కనుక చాలా అద్భుతంగా ఉన్నాయి. స్పిరిట్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తామో చేయము. అట్లనే యాక్సెప్ట్ చేస్తే దాని మూలాలు ఏంటి, చేయకపోతే దాని ప్రాబ్లమ్స్ ఏంటి. మూవీ అయితే కనుక ఓవరాల్గా హిస్టారికల్, మిస్టరీ, డ్రామా, సోషో ఫ్యాంటసీ, సో బాగుంది, వాచబుల్ మూవీ. సినిమా చాలా బాగుంది భయ్య, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవచ్చు. వెంకట్ గారు నిజంగా మంచి సినిమా అందించారు. ఈ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న సిచ్యువేషన్కి చాలా దగ్గరగా ఉంది. గుప్త నిధులు అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అలాగే మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ సుధీర్ బాబు గురించి నిజంగా అంత బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ స్పాట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్కి వస్తాలకి ఆ లవ్ స్టోరీ కానీ, ఆ చిన్న చిన్న ఎమోషనల్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వస్తాలకి ఏంటంటే సెకండ్ హాఫ్కి వస్తాలకి సినిమా అనేది బాగా స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే ఆ నుంచి సినిమా అనేది ఇంకా హైప్కి వెళ్ళిపోతుంది భయ్య. అసలు వేరే లెవెల్ భయ్య సినిమా మాత్రం. సోనాక్షి సింగ్ గారు తెలుగులో ఇంతవరకు చాలా తక్కువ అసలు కనపడలేదు ఎక్కడ కూడా. ఈ సినిమా ద్వారా తన ఎంట్రీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అంటే తను డైలాగ్ లేకుండా కూడా అంత పర్ఫార్మెన్స్, యాక్షన్ పార్ట్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చారు. సుధీర్ బాబు కెరీర్లో ఇది ఒక మలుపురాయి సినిమా అనుకోవచ్చు. బాగుంది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ సూపర్. గ్రాఫిక్స్ కూడా ఎంత ఉండాలో అంతే ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు. సీరియల్ కంటెంట్ లా ఉంది లేదండి, ఈ సినిమా స్టోరీ తగ్గట్టుగా అది అంతే ఉంటుంది. అలాగే ఉంటేనే సినిమా బాగుంటుంది. ఇంకా వేరే దాన్ని ఏం చేసినా కూడా చిరగొడతారు. నేను అదే అనుకున్నా, ఇలాంటి సినిమాల స్టోరీలు అనేది చాలా జాగ్రత్త చేయాలి. ఎలా ఉంటుంది ఏంది అనుకున్నా కానీ 100కి 200% ప్రతి ఒక్కరు కూడా దానికి న్యాయం చేశారు. డైరెక్టరే కానీ, సుధీర్ బాబు గారే కానీ, సోనాక్షి గారే కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా దానికి న్యాయం చేశారు. బాగుంది సినిమా, మంచి సినిమా. మంచిగా సినిమా తీయండి. జటాధర్ చూసిన అంటే సుధీర్ బాబు సినిమా అంటే ఏదో అనుకున్నా, కానీ చిన్న మిస్టేక్ ఏందన్న, చిన్న మిస్టేక్ చూసుకోవాలి. స్టోరీ ఎంచుకునే విధంలో బాగా చూసుకుంటే మంచిది. ఎందుకంటే నేను చాలా సినిమాలు వచ్చినా కానీ ఇదంతా వరస్ట్ సినిమా ఎక్కడ చూడలేనా. అరే ఎట్లా కొడతానా, అరే పైసలు ఉన్నాయని ప్రొడ్యూసర్ గారు, పైసలు ఉన్నాయని సినిమాలు తీయకండి, మమ్మల్ని దెంగిపోయకండి. నాకు కళ్ళ నీళ్ళు పడుకున్నా ప్రశాంతంగా. థియేటర్కి వెళ్ళి ఫస్ట్ టైం ఐమాక్స్లో ఉరుకుతా కానీ పడుకున్నా. సో సినిమా తీయండి, కానీ మరీ ఇంత సినిమా తీయండి. మీకు దండం పెడతా డైరెక్టర్ కూడా, కానీ అమ్మ అయ్యా నీకు ఎడ దొరుకుతాయి యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి, ఇట్లాంటి సినిమాలు తీయకు. మా సుధీర్ బాబు అన్న రేంజ్ అన్న, నువ్వు ఏందన్న స్టోరీ అన్న మంచిగా ఎంచుకో, ఇలాంటి స్టోరీలు ఎంచుకో. నాకైతే రియల్గా అది ఏంది బాలీవుడ్ కాదన్న, జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణ ఆర్టిస్ట్ ఎపిసోడ్ చేస్తాను. ఎలా అంటే స్టోరీ ఎంచుకోవాలి, కానీ మరీ ఒక స్టార్టింగ్ నుంచి ఎండు ఏదో ఒక ఉండాలన్న. ఏమీ లేకుండా ఏదో సినిమా తీయాలి
చేయాలి, డబ్బులు ఉన్నాయి కానీ సినిమాలు తీయకండి. అండ్ దేవుని మాత్రం వాడకండి భయ్య. క్లైమాక్స్ మాత్రం శివుని వాడిండు. మీలాంటి చెత్త సినిమాలకు దేవుని మాత్రం వాడకండి ప్లీజ్. గ్రాఫిక్స్ కూడా బాగాలేదా? అందన్న మాత్రమే